అదొక ప్రభుత్వ పాఠశాల. అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఆటలు కూడా ఆహ్లాదంగా సాగుతాయి. అంతేకాదు అక్కడే ఉపాధ్యాయులతో విద్యార్థులు ఆనందంగా గడుపుతారు. విద్యలోనూ ఆ పిల్లలు మెరుకలే. మరి ఇదంతా ఎలా సాధ్యం అంటే అక్కడ సిబ్బంది పిల్లలను తమ కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. చక్కగా చదివిస్తారు, గోరుముద్దలు తినిపించి మురిపిస్తారు. మరి ఆ పాఠశాల వాతావరణం తల్లిలాగా వండి పెడుతున్న మేరమ్మ గురించి ప్రైమ్9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. విజయవాడ కానూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే ఆటలు, ఆహారాన్ని సైతం అక్కడి సిబ్బంది అందజేస్తున్నారు. ఇక్కడి మంచి వాతావరణం చూస్తే ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్చాలనే ఆలోచనకు వీరు బాటలు వేస్తున్నారు. సాధారణంగా పాఠశాల అంటే అక్కడ సరైన వసతులుండవనే మాట వినిపిస్తుంది. కానీ ఇక్కడున్న వసతుల్లోనే విద్యార్థులు హాయిగా చదువుకుంటున్నారు. అక్కడ మధ్యాహ్న భోజనం వండిపెట్టే మహిళ పేరు మేరీ. ఆమెను మేరీ అని పిలవడం కంటే మేరమ్మ అని పిలవడం బాగుంటుంది. పిల్లలు కూడా అలాగే పిలుస్తారు. చిన్నతనంలోనే వారు చదివే చదువు, చుట్టుపక్కల వాతావరణం, పెరిగే వయస్సుతో పాటు మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం పిల్లలకుంటుంది. అది ఈ పాఠశాల విద్యార్థులకు వరంలా మారింది. ఇక్కడ స్థానికంగా పాఠశాలలో వంట చేసే మేరీ అంటే విద్యార్థులకో తల్లి అని అనుకోవాలి. పాఠశాలలో చదివే పిల్లలను తన సొంత పిల్లలా భావిస్తూ ఇంట్లో చేసే భోజనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పిల్లలకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తూ వారికి పెడుతూ ఉంటుంది. పిల్లలకు మేరీ చేసే వంట ఎంత ఇష్టమంటే వండిన పాత్రలో కూర అయిపోయినా సరే తర్వాత ఆ పాత్రలో అన్నం వేసుకుని కలిపి ఆమెతో ముద్దలు పెట్టించుకొని తినిపించుకుంటారు. మేరీ తన సొంత పిల్లలకు ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా వారికి గోరు ముద్దలు పెడుతూ బడికొచ్చిన పిల్లలకు ఓ తల్లిలా ఆదరిస్తుంది. పిల్లలందరూ చక్కగా అన్నం తినేయాలని భావించి ఉప్పు, కారం, మసాలా పదార్థాలను తక్కువగా వేసి చాలా రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. చివరకు పెరుగు మిగిలితే దానిని మజ్జిగ చేసి పిల్లలకు అందిస్తుంది. పిల్లలంతా మేరమ్మ అని ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఇంటిలో తల్లి దగ్గర ఎలా ఉంటారో బడిలో మేరమ్మ దగ్గర పిల్లలు అలా ఉంటారు. పాఠశాలలో సిబ్బంది సైతం విద్యాబోధన విషయంలోనూ చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆటలు కూడా పిల్లల ఎదుగుదలకు ఏ రకంగా అవసరమో ఆ రకంగా పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సగ్గుర్తి మేరీ అనే ఆవిడ దాదాపుగా 9 సంవత్సరాల నుంచి మా పాఠశాలలో విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనం ప్రిపేర్ చేసే విషయంలో కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా మా పాఠశాలలో ఆ రోజు డ్యూటీ ఉన్నటువంటి టీచర్ కంపల్సరిగా వస్తువులు ఎలాంటివి వాడుతున్నారు, అలాగే కూరగాయలు కానీ ఆ వాడే బియ్యం కానీ ఎలాంటివి వాడుతున్నారు చూసుకొని ఖచ్చితంగా ఉప్పు కారం కూడా చూసుకొని ఎక్కువ తక్కువలు అయితే కనుక మరి ఆ మేరీకి డైరెక్షన్ ఇచ్చి వంటలన్నీ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా చూసి ఆ వడ్డన విషయంలో కూడా చక్కగా దగ్గరుండి వడ్డించేటట్టుగా చూస్తారు. మా పిల్లలు కూడా చక్కగా వాళ్ళకి కావాల్సింది అడిగి మరి పెట్టించుకొని సంతృప్తిగా భోజనం చేస్తారు. నిజం చెప్పాలంటే మా పాఠశాలలో ఏ ఒక్కరోజు కూడా అన్నం మిగిలిపోవటం కానీ కూర మిగిలిపోవటం కానీ ఉండదు. ఒకవేళ మిగిలినా కానీ పిల్లలు ఆ మిగిలినటువంటి అన్నాన్ని మళ్ళీ ముద్దలుగా చేయించి పెట్టుకొని తినటం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మరి మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతరులు కలిపి విద్యార్థులకి మంచి బియ్యం ఇప్పించేటరికి అంతకు ముందు కంటే కూడా ఇక్కడ విద్యార్థులు తినే విషయంలో ఇంకా సంతృప్తికరంగా తింటున్నారు. పిల్లలందర్నీ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న మేరమ్మ కృషిని ప్రభుత్వం కూడా గుర్తించింది. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో మేరమ్మను ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి సన్మానించారు. ఇలా పిల్లలను మంచిగా చూసుకోవడం చాలా గొప్ప విషయమని ఆ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ తెలిపారు. ఇక్కడ భోజనం బాగుంటుంది, మా మేరీ అంటూ వండుతుంది. ఇక్కడ స్కూల్ బట్టలు, బెల్ట్, బుక్లు అవన్నీ ఇస్తారు. ఫీ ఇక్కడ ఫ్లూట్ బుక్లు ఇస్తారు, షూస్ కూడా ఇస్తారు. మంచిది ఇక్కడ భోజనం మంచిది, ఆయమ్మ మంచిగా వండుతుంది.
ఎక్కడికి రాండి, గుడ్డు టేస్ట్గా ఉంటుంది, అన్ని టేస్ట్గా ఉంటాయి, ఇక్కడికి వచ్చండి బాగుంటాయి. మేరమ్మ అయితే తల్లిగా తన బాధ్యత లాగానే ఈ పిల్లలను చూసుకుంటుందా అంటోంది. పిల్లలకు రుచికరంగా వంట చేసి పెడితే తన సొంత పిల్లలకు పెట్టినట్టే ఉంటుందని చెప్పుకొచ్చింది. పిల్లలంతా ఆరోగ్యంగా బాగుంటేనే రేపటి సమాజంలో శక్తివంతులుగా తయారవుతారని ప్రిన్సిపల్ తెలిపారు. ఇలాంటి పాఠశాలకు పంపడం, ఇలాంటి రుచికరమైన ఆహారం పిల్లలు అందుకోవడం చాలా గొప్ప విషయమని తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు చెబుతూ మేరమ్మను అభినందిస్తున్నారు. బట్టలు, బుక్కులు, షూ అన్నీ ఇస్తారు, చదువుకొని బాగా చెప్తారు. ఎక్కడ జాయిన్ అవ్వాలన్నీ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి. ఆయమ్మేమో వంటలు బాగా చేస్తుంది, అందరికి పెడుతుంది ఆయమ్మ. తమ పిల్లలు పాఠశాలలో ఉంటే చాలా సంతోషంగా ఉంటారని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. పిల్లలు చదువుకోవాలంటే చక్కని పాఠాలు చెబుతేనే కాదు, మంచి భోజనం, వసతి, చక్కటి ప్రాంగణం ఉంటేనే సాధ్యపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అలాంటివన్నీ కలగలిపిన పాఠశాలే కానూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల అని అంటున్నారు. కానూరు తెలుగు స్కూల్ నుంచి మేము వంటలు శుభ్రంగా చేస్తాము. కూరగాయలు అన్ని మాస్కులు, నాప్కిన్, బ్లౌజులు అన్నీ పెట్టుకుంటాము. చక్కగా నీట్గా కడుగుతాము. కూరగాయలు కడిగేటప్పుడు ఉప్పేస్తాము. శుభ్రంగా బియ్యం కూడా ఉప్పేసి కడుగుతాము. కొంచెం అన్నం ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసి పొడి పొడి వచ్చేటట్టుగా చూస్తాము. ఇంట్లో వండినట్టుగానే నీట్గా శుభ్రంగా కారాలు, ఉప్పులు తగినంత జాగ్రత్తగా వేసుకొని వండుతాము. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాము. పెట్టేటప్పుడు అడుగుతాము బాగుందా లేదా, ఉప్పు కారాలు ఎక్కువైనా తక్కువైనా రుచిగా ఉందా లేదా అని అడుగుతాను. వాళ్ళు చెప్తే మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి అవకాశంగా తీసుకొని అలా వాళ్ళకి ఇష్టం నచ్చేటట్టుగా వండటానికి చూస్తాను నేను. బుధవారం వచ్చేసి వైట్ రైసు, కూర, పప్పు చెక్క, కోడిగుడ్డు. గురువారం వెజిటేబుల్ పలావు, బంగాళదుంప కుర్మా, రాగి జావ, కోడిగుడ్డు. శుక్రవారం వచ్చేళ్ళకి వైట్ రైసు, కూర, ఆకుకూర పప్పు, కోడిగుడ్డు, పప్పు చెక్క. శనివారం వైట్ రైసు, కూర, రాగి జావ, స్వీటు. నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. మా పిల్లలు చిన్నప్పటి కానించి ఇక్కడ చదివించుకుంటా, నా దగ్గరే కూర్చోబెట్టుకొని స్కూల్లో పంపించుకొని ఇక్కడే 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి కాలేజీ చదువుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు, హైస్కూల్స్లో ఇదే తరహా విధానం కొనసాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.